ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2025 జూలై 29న ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం సాధించిన వారు. ఫస్ట్ ఆప్షన్ నాట్ స్టీవర్ట్ బ్రంట్, సెకండ్ ఆప్షన్ హర్మన్ ప్రీత్ కౌర్, థర్డ్ ఆప్షన్ దీప్తి శర్మ, ఫోర్త్ ఆప్షన్ శృతి మందన. కరెక్ట్ ఆప్షన్ ఇంగ్లాండ్ కెప్టెన్ అయినటువంటి నాట్ స్టీవర్ట్ బ్రంట్. రెండవ స్థానంలో స్మృతి మందన ఉండగా 11వ స్థానంలో భారత్ కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు. బౌలింగ్ కేటగిరీలో చూసుకుంటే మొదటి స్థానంలో ఇంగ్లాండ్కి చెందిన ఎకిల్ స్టోన్, రెండవ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన అస్లీ గార్డన్, నాలుగో స్థానంలో ఇండియాకు చెందిన దీప్తి శర్మ ఉన్నారు. సెకండ్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ IIM యొక్క అధ్యక్షుడిగా నియమితులైన వారు. ఫస్ట్ ఆప్షన్ అనిల్ కుమార్, సెకండ్ ఆప్షన్ బిఎస్ మూర్తి, థర్డ్ ఆప్షన్ రామ్ ప్రసాద్, ఫోర్త్ ఆప్షన్ సత్యనారాయణ మూర్తి. కరెక్ట్ ఆన్సర్ బిఎస్ మూర్తి. బిఎస్ మూర్తి వచ్చి ప్రస్తుతం IIT హైదరాబాద్ యొక్క డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా నియమితులైన వారు. ఫస్ట్ ఆప్షన్ విజయ్ కిరణ్ అగస్త్య, సెకండ్ ఆప్షన్ కిరణ్ దేశాయ్, థర్డ్ ఆప్షన్ మోరంపూడి అనిల్ కుమార్, ఫోర్త్ ఆప్షన్ సునీల్ కుమార్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ మోరంపూడి అనిల్ కుమార్. ప్రస్తుతం కేరళ లక్షద్వీప్ల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పనిచేస్తున్నారు. 2016లో ఏపీ తెలంగాణ రీజియన్కు IT విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క సౌత్ ఇండియా రీజనల్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైన వారు. ఫస్ట్ ఆప్షన్ విజయ్ కిరణ్ అగస్త్య, సెకండ్ ఆప్షన్ అనిల్ కుమార్, థర్డ్ ఆప్షన్ మేఘనాథ్ దేశాయ్, ఫోర్త్ ఆప్షన్ బిఎస్ మూర్తి. కరెక్ట్ ఆన్సర్ విజయ్ కిరణ్ అగస్త్య. విజయ్ కుమార్ అగస్త్య గతంలో డెలాయిట్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రజెంట్గా మెంటోర్మీ అనే స్టార్టప్కు సహ వ్యవస్థాపకుడు మరియు MDగా సేవలందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జూలై 29న మరణించిన దొడ్డ పద్మకు సంబంధించి సరైన అంశం. ఫస్ట్ ఆప్షన్ భారత స్వతంత్ర సమరయోధురాలు, సెకండ్ ఆప్షన్ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, థర్డ్ ఆప్షన్ మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఫోర్త్ ఆప్షన్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. ఈమె భర్త ప్రజెంట్ సూర్యాపేటలో ఉన్నటువంటి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా 1957లో పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జూలై 29న స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి తీర రక్షణ దళాలు చేర్చిన గస్తీ నౌక. ఫస్ట్ ఆప్షన్ అటల్, ఆప్షన్ బి త్రిశూల్, ఆప్షన్ సి అగ్ని, ఆప్షన్ డి ప్రళయ్. కరెక్ట్ ఆన్సర్ అటల్. దీనిని గోవా షిప్ యార్డ్ కన్స్ట్రక్ట్ చేసింది. వాస్కోడి గామాలో జరిగినటువంటి ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రాంలో దీన్ని ప్రారంభించారు. ఇది ఫాస్ట్ పెట్రోల్ వెజల్ గ్రేడ్లో 6th ఇది. 2025 జూలై 28 తేదీల్లో APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి పరీక్షించిన మిసైల్. ఫస్ట్ ఆప్షన్ అటల్, సెకండ్ ఆప్షన్ త్రిశూల్, థర్డ్ ఆప్షన్ అగ్ని, ఫోర్త్ ఆప్షన్ ప్రళయ్. కరెక్ట్ ఆన్సర్ ప్రళయ్. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ టార్గెట్ని ఛేదించగలదు. దీని యొక్క రేంజ్ వచ్చేసి 150 నుంచి 500 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది వార్ హెడ్ వచ్చేసి 500 నుంచి 1000 కిలోగ్రామ్స్ వరకు మోసుకొని టార్గెట్ని రీచ్ చేయగలదు. నెక్స్ట్ క్వశ్చన్, బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్లో చోటు దక్కించుకున్న ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ రచయిత. ఫస్ట్ ఆప్షన్ కిరణ్ దేశాయ్, సెకండ్ ఆప్షన్ ఆస్థా పూనియా, థర్డ్ ఆప్షన్ జుంపా లహరి, ఫోర్త్ ఆప్షన్ అనితా దేశాయ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కిరణ్ దేశాయ్. ఈ లిస్టులో మొత్తం 13 నవలలు ఉన్నాయి. ప్రైజ్ ప్రకటన అనేది 2025 నవంబర్ 10న లండన్లో ఉంటుంది. అయితే గతంలో అంటే 2006లోనే కిరణ్ దేశాయ్ రచించినటువంటి ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు బుకర్ ప్రైజ్ ఆల్రెడీ లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన మేఘనాథ్ దేశాయ్కి సంబంధించి సరైన అంశం. ఫస్ట్ ఆప్షన్ ప్రఖ్యాత ఆర్థికవేత్త, సెకండ్ ఆప్షన్ నవల రచయిత, థర్డ్ ఆప్షన్ సినిమా డైరెక్టర్, ఫోర్త్ ఆప్షన్ పాటల రచయిత. కరెక్ట్ ఆన్సర్ ప్రఖ్యాత ఆర్థికవేత్త. 1965 నుంచి 2003 వరకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో లేబర్ పార్టీలో చేరడం ద్వారా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. అమెరికా యొక్క FMG కంపెనీ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ యొక్క తదుపరి CEOగా నియామకం కానున్నవారు. ఫస్ట్ ఆప్షన్ శైలేష్ బజురికర్, సెకండ్ ఆప్షన్ మేఘనాథ్ దేశాయ్, థర్డ్ ఆప్షన్ కిరణ్ దేశాయ్, ఫోర్త్ ఆప్షన్
కిరణ్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ శైలేష్ బెజ్రికర్. ప్రెసెంట్ సిఇఓ అయినటువంటి జాన్ మోలర్ ప్లేస్లో 2026 జనవరి 1 నుంచి శైలేష్ గారు సిఇఓగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉన్నారు. ఈయన ఐఐఎం లక్నో యొక్క పూర్వ విద్యార్థి.